ఈ క్యాలెండర్ 2022లో ఇది నవంబర్ నెల, అంటే 11 నెలలు అయిపోయినాయి. 11 నెలల్లో రాష్ట్రంలో ఉన్న 13 లక్షల ఉద్యోగస్తులకి ఆప్కాస్ అవనివ్వండి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవనివ్వండి, వాలంటీర్స్ అవనివ్వండి, విలేజ్ సెక్రటరియట్ అవనివ్వండి, రెగ్యులర్ ఎంప్లాయీస్ అవనివ్వండి, అవుట్సోర్సింగ్, ఎవరైనా కానీ 13 లక్షల ఉద్యోగస్తులుగా ప్రభుత్వం చెప్తుంది. ఈ 13 లక్షల ఉద్యోగస్తులకి దాదాపుగా 5,600 కోట్లు కావాలి నెలకి. 5,600 కోట్లు నేను 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఇచ్చేసాను, ఎవరు లేరన్న నెల ఈ క్యాలెండర్ ఇయర్లో లేదు, ఇప్పటివరకు లేదు. ఈ నెల మరీ ఘోరం. 13వ తారీఖు వచ్చినా కూడా చాలామంది ఎంప్లాయీస్కి, పర్టికులర్గా టీచర్లకి, పెన్షనర్స్కి పెన్షన్ పడలేదు. దానికి కారణం ప్రభుత్వం కూడా చెప్తుంది, ఆర్థిక ఇబ్బందులని. రిజర్వ్ బ్యాంకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. బాండ్స్ పాడుకోవటానికి ప్రభుత్వం అంతకుముందు కట్టాల్సిన సింకింగ్ ఫండ్ ఏదైతే ఉందో అది కూడా కట్టలేదు. అది కడితేనే వీళ్ళకి ఆ బాండ్స్లో ఆక్షన్లో పాల్గొనే అర్హత వస్తుంది, అది కూడా కట్టల. ఇక ఎంప్లాయీస్ విషయం వచ్చేటప్పటికి ఒక కక్ష సాధింపు ధోరణి, పర్టికులర్గా టీచర్స్ని. ఎందుకంటే మరి ప్రభుత్వం తెలిసి చేస్తుందో తెలియజేస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. కానీ మొన్న ఒక మంత్రి గారు ఉద్యోగస్తులు కాళ్ళు పట్టుకోవడం కూడా నేర్చుకోవాలి అని అన్నాడు. అయ్యా మంత్రి గారు, నేను ఒక విషయం చెప్తున్నా మీకు, కాళ్ళు గడ్డాలు ఇంకేమైనా పట్టుకోవాల్సిన అవసరం రాజకీయ నాయకులకి, ఎంప్లాయీస్కి లేదు. ఎంప్లాయీస్ ఆర్ సెలెక్టెడ్ బై వర్త్, నాట్ బై కైండ్ ఆర్ గ్రేస్.